వైసీపీలోని యాంకర్ శ్యామల గారి గురించి అయితే మీకు బాగా తెలిసిందే కదా! ఆవిడ స్పీచ్ ఎలా ఉంటుంది? వైసీపీలో ఎవరైనా గాని స్క్రిప్ట్ ఇస్తే గాని ఆవిడ చెప్పలేదు. సొంతంగా చెప్పలేదు. ఎందుకంటే ఆవిడకి రాజకీయ అనుభవం బాగా తక్కువ. జ్ఞానం కూడా తక్కువ. ఆవిడ గురించి అయితే ఒక పెద్ద న్యూస్ అయితే బయటపడింది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద తలకాయ పోటు. జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీస్తున్నట్టుగానే ఈ వార్త అయితే. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తా. మీకు నచ్చినట్లయితే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక మరికొంతమందికి షేర్ చేసి ఈ విషయాన్ని మరికొంతమందితో పంచుకోమంటారని కోరుకుంటున్నా. ఇంక లేట్ చేయకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో మనం ఆ వార్త ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు చేస్తున్న పనులు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఎలా అంటే చాలా మంది నేతలు ఏపీలో రాజకీయాలు చేస్తుంటారు. కానీ పార్టీ కార్యక్రమాల నిర్వహణ మాత్రం పక్క రాష్ట్రంలో చేస్తున్నారు. అదే నేత జగన్మోహన్ రెడ్డి వారంలో అధినేత జగన్మోహన్ రెడ్డి వారంలో 3 రోజుల పాటు తాడేపల్లికి వచ్చి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మిగతా 4 రోజులు బెంగుళూరుకు పరిమితం అవుతున్నారు. మరి ఇది కరెక్ట్ కాదు కదా! ఒక అధినేత వైసీపీ అధినేతే అలా చేస్తే మిగతా వాళ్ళు ఎలా ఉంటారు? అయితే ఆయనను చూసి ఇప్పుడు కొత్తగా యాంకర్ శ్యామల లాంటి వారు సైతం ఏపీని తొంగి చూడడం లేదు. హైదరాబాద్‌లో ఉంటూ ప్రత్యేక వీడియోలు విడుదల చేస్తున్నారు ఆవిడ. అక్కడి నుంచే. ఏపీకి రాకంట ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఆవిడ. మరి చూడండి. ప్రభుత్వ వైఫల్యాలపై అధికార ప్రతినిధి హోదాలో ఇలా వీడియోలు తీసి మీడియాకు అందిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతవరకు ఓకే గాని ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను సైతం హైదరాబాద్‌లోనే చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అది కూడా తాను నివాసం ఉంటున్న కూకట్పల్లి ప్రాంతంలోనే నిర్వహిస్తుండడం మాత్రం కాస్త అతిగా మారిందన్నమాట. ఈవిడ మీద ఇంకో పెద్ద వార్త ఉంది. అది కూడా లాస్ట్‌లో చెప్తాను. లాస్ట్ చివరిలోని. అప్పటిదాకా నాతో పాలుగా ఉండండి. కంపల్సరీ ఈవిడ మీద అది తెలుసుకున్న తర్వాత మీరే తిట్టుకుంటారన్నమాట. హైదరాబాద్‌లో ఉంటూ సోషల్ మీడియా వచ్చాక రాజకీయ పార్టీల తీరు ఎలా మారిందంటే, ఆ పార్టీ కార్యక్రమాల తీరు కూడా మార్చేశారు మొత్తానికి. ఎక్కడో విదేశాల్లో ఉంటే సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాకు జత చేసేస్తున్నారు. అసలు మెయిన్ మీడియా కూడా అదే మీడియాను ప్రసారం చేసి వారికి ఎనలేని ప్రచారం కల్పిస్తుంది. ఒక రకంగా మీడియా కూడా ఇదే పని చేస్తుంది. అయితే పెద్ద నేతల వరకు ఓకే కానీ అధికార ప్రతినిధి హోదాలో పనిచేస్తున్న యాంకర్ శ్యామల లాంటి వారు కూడా ఇలా చేయడం ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రశ్న బాగా వినిపిస్తుంది. పైగా ఆమెకు ఆర్థిక ప్రయోజనం ఉందన్న టాక్ కూడా ఉంది. జీతాల రూపంలో సేవలు అందిస్తున్నారన్న మాట కూడా వినిపిస్తుంది. ఇటీవల పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అయ్యారు. అది మీ అందరికీ తెలిసిందే. అయితే ఆమెకు ఈ విషయం తెలియదు అన్నట్టు ఉంది. వారు 2 రోజుల క్రితం అరెస్ట్ అయితే ఆమె నిన్ననే కారుమూరి వెంకటరెడ్డి అనే నేతను కలిసి కూకట్పల్లిలో ఆందోళన చేశారు. అంతకు ముందు కూడా ఆమె ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు తప్ప, అక్కడ సంతకాల సేకరణ చేపట్టారు తప్ప, ఆమె ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉన్నారు తప్ప, అసలు ఏపీకే రావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తన బుల్లితెర కెరీర్‌ని వదులుకున్నారు ఆవిడ. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి కొంత మొత్తం జీతం అందుకుంటున్నారన్న టాక్ కూడా బాగా వినిపిస్తుంది. అందుకే కాబోలు హైదరాబాద్ నుంచి తన రాజకీయాలను సాగిస్తున్నారు ఆవిడ మరి. అయితే తమకు అలాంటి అవకాశం కల్పించాలని ఇప్పుడు వైసీపీ నేతలు పార్టీ హైకమాండ్‌ను కోరుతున్నారు. ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తాము అంటూ సెటైర్‌లు కూడా వేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ వల్ల ఇలా సెటైర్‌లు ఏస్తారు కదా! జగన్మోహన్ రెడ్డికి ఇదంతా కూడా పరువు పోయినట్టే కదా! వీళ్ళు రాజకీయ నేతలంట. ఈ రాజకీయ నేతలైతే ఎక్కడుండాలి? ఆంధ్రప్రదేశ్‌కొచ్చి ఆంధ్రప్రదేశ్‌లోని వాళ్ళ యొక్క నియోజకవర్గాలైనా గాని, లేదా కనీసం మీకు తెలిసిన ప్రాంతాల్లో గాని వెళ్లి అక్కడ మీరు ప్రసంగించాలి. మీ పార్టీ తరపున మాట్లాడాలి. అంతేగాని ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ గురించి రాజకీయాలు పెట్టడం ఏంటి? మీరు ఓన్లీ జీతం తీసుకున్నారని చెప్పేసి టాక్ వస్తుంది. నేను ఇప్పుడు ఇంకొక కొత్త వార్తని చెప్పాను కదా! ఆవిడ మీద పెద్ద వార్త ఉందని. అదేంటంటే ఈ యాంకర్ శ్యామలకి సినిమాలో ఆఫర్‌లేమి లేవు. అయితే ఈవిడ ఏం చేసిందంటే, ఈవిడ రాజకీయంగా ఏదో విధంగా రాజకీయంలో ఎదుగుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈవిడ కొంచెం అంచెంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యి ఇంకేదేదో చేద్దాం అనుకుంది. ఎందుకంటే రాజకీయంలోని కొంచెం నిలదొక్కుకుందాం అనుకుందన్నమాట. లైఫ్ ఇంక సెటిల్ అయిపోద్ది అనుకుంది. కానీ ఇక్కడ చూస్తుంటే ఈవిడ పరిస్థితి చూస్తుంటే రాజకీయం కాదు కదా! కనీసం ఆంధ్ర వాళ్ళు ఆవిడ మొఖం కూడా చూడరు. ఎక్కడో ఉంటూ
ఆంధ్ర రాజకీయాల గురించి కనీసం మాట్లాడే అవగాహన కూడా లేని వ్యక్తి ఈవిడ ఏం చేస్తుంది? ఈవిడ మీద ఇంత పెద్ద రభస అయితే నడుస్తుంది. మరి రాబోయే రోజులు ఇంకేముంటుందో చూడాలి మరి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.